రైట్ హైదరాబాద్లో ఐటీ రంగానికి దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చేసిన పునాదులే కారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పంజాగుట్టలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. దేశంలో రాజీవ్ కంప్యూటర్ యుగాన్ని సృష్టించారని, ప్రతి పల్లెకు మంచినీరు ఇవ్వాలనే ఉద్దేశంతో డ్రింకింగ్ వాటర్ టెక్నాలజీ మిషన్ను తీసుకువచ్చారని తెలిపారు. యువత దేశ పరిపాలనలో భాగస్వామ్యం కావాలని 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిందే రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. పారిశ్రామిక విప్లవాన్ని మిస్ చేసుకున్నామని కూడా, కానీ కంప్యూటర్ విప్లవాన్ని మిస్ చేయకూడదనే ఉద్దేశంతోనే ఆనాడు ప్రధానమంత్రి హోదాలో రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలు దేశంలో ఐటీ సెక్టార్కు పునాదులు వేశాయని చెప్పారు. రాష్ట్ర విభజన, అమెరికా నుంచి తిరిగి వచ్చిన వారు తమ వల్లే ఈ రాష్ట్రంలో, ఈ దేశం ఐటీ సెక్టార్లో అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నామని కొంతమంది చెబుతున్నారని, వారు గత చరిత్ర మరిచిపోయి మాట్లాడుతున్నారని కేటీఆర్ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు భట్టి విక్రమార్క. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నేను అమెరికాలో చదువుకొని వచ్చాను. ఈ దేశాన్ని లేకపోతే ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా కంప్యూటర్ రంగంలో ముందుకు తీసుకొని పోతానని చెప్పినటువంటి కొద్దిమంది మంత్రులకి గత చరిత్ర మరిచిపోయి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. హైదరాబాద్ ఐటీ రంగం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్పత్తులు జరుగుతూ ఉన్నాయంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారి సూచన మేరకు, ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో జనార్దన్ రెడ్డి గారు మాదాపూర్ లో ఫౌండేషన్ స్టోన్ వేసి, ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున ఈ ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొని పోయారు. కాబట్టి ఆటోమోడ్ లో ఇది అభివృద్ధి చెందుతూ ముందుకు పోతా ఉంది. ఆ ముందుకు పోతున్న క్రమాన్ని నేను ఐటీ మంత్రిగా ఉండి ఏదో పెద్ద చేశానని చెప్తే సభలో కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఈనాడు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్నా, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నా, వీటన్నిటికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసినటువంటి పునాదుల వల్లనే జరుగుతూ ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే రాష్ట్ర మంత్రి మండలి కానీ అందరూ